SSTV. హాయ్, వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. యాక్చువల్గా సంజన అంటే ఇంట్లో ఎవరికి కిట్టట్లేదు. ఎందుకంటే టెనెంట్స్ కూడా సంజన మీద గ్రజ్తోనే ఉన్నారు. కానీ బిగ్ బాస్ అనుకోకుండా సంజనకి ఒక స్పెషల్ పవర్ ఇచ్చి కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇచ్చాడు. అనుకోని విధంగానే సంజన తనకన్నా వీక్ మెంబర్స్ ని ఎన్నుకుంది. అంతేకాదు బిగ్ బాస్ కొంతమంది హెల్పర్స్ ని ఇచ్చినప్పటికీ కూడా ఏదో విధంగా సంజనాయే గెలవడం జరిగింది. సంజన శ్రీజాని ఎన్నుకోవడం జరిగింది. శ్రీజ ముందుగా ఆ వాల్ మీద హయ్యర్ పొజిషన్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఎవరు కూడా అక్కడ ఉన్న రాడ్స్ ని తీయలేకపోయారు. సో ఒక్కొక్కరు రాడ్స్ తీస్తూ ఉండగా గేమ్ చాలా లాగ్ అయిపోయింది. దీంతో ఒక్కొక్కరు 2 రాడ్స్ తీయాలని చెప్పేసి బిగ్ బాస్ ఆదేశించాడు. దీంతో ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ గా ఆటని ఆడటం జరిగింది. ఎందుకంటే నిన్న ఇమాన్యుయల్ కి అలాగే మనీష్ కి మధ్య జరిగిన గొడవ అందరికీ తెలిసిందే. నువ్వు గ్రీన్ లైట్ లేకముందే నువ్వు ఆ రాడ్ ని తీసేసావు అని చెప్పేసి భరణిని ఇమాన్యుయల్ టీం ని నిర్దాక్షిణ్యంగా టీంలోంచి ఎలిమినేట్ చేసేసాడు సంచాలక్ మనీష్. దీంతో ఇమాన్యుయల్ భరణి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎంతో గొడవకి వాళ్ళతో తలపడినప్పటికీ కూడా పని కాలేదు. మనీష్, నువ్వు చేసింది కరెక్ట్ కాదు కాబట్టి నేను ఎలిమినేట్ చేసేసానని ఖచ్చితంగా చెప్పేశాడు. అయితే ఈ శ్రీజ ఎన్నుకున్న ప్లేస్ వల్ల ఏంటో గానీ శ్రీజ గెలవటం జరిగింది. శ్రీజ గెలిచిందంటే శ్రీజని ప్రమోట్ చేసిన సంజన గెలిచినట్టు కదా. అనుకోకుండా ఈ హౌస్ లో వాళ్ళందరూ సంజన ఇష్టం లేకపోతే శ్రీజ మీద టార్గెట్ చేయాల్సి ఉండేది. కానీ శ్రీజ మీద టార్గెట్ చేయలేకపోయారు. వాళ్ళ ఆట వాళ్ళ ఆడి మళ్ళీ సంజనని గెలిపించడం జరిగింది. సంజన ఒక మైండ్ గేమ్ ని ఆడుతుంది. సంజన గేమ్ ని ఎవరు కూడా తీసుకోలేకపోతున్నారు, ఎవరు కూడా గెస్ట్ చేయలేకపోతున్నారు. ఆమె కన్నింగ్ గా ఉంది, ప్రతిదీ గుర్తు పెట్టుకుంటుంది, ఎవరికి ఏం చేయాలో ఏ ఆటలో ఎలా ఉండాలో తెలుసుకుంటుందని అందరికీ తెలుసు. కానీ ఆమె గేమ్ వ్యూని ఆమె ముందుగా ఏం చేయబోతుంది అనేది ఎవరు కూడా కనిపెట్టలేకపోతున్నారు. ఇదంతా గేమ్ ఆడే వాళ్ళ కంటెస్టెంట్స్ అందరికీ కూడా ఒక ప్రశ్నార్థకంగానే ఉందని చెప్పొచ్చు. అంత తెలివిగా ఆడుతుంది శ్రీజ. ఫస్ట్ లో శ్రీజ ఆడిన గేమ్ కి తను చేసిన ఇరిటేషన్ కి ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోతుందేమో అనిపించింది. కానీ శ్రీజ తెలివిగా ఆడుతుందని తర్వాత బిగ్ బాస్ కూడా తనకి స్పెషల్ పవర్ ఇవ్వడంతో జనాలకి అర్థమైంది. హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి కంటెంటే కావాలి కదా. హౌస్ లో ఎప్పుడు అందరితో మంచిగా ఉంటున్నట్టు ముసుగేసుకొని నటిస్తూ గేమ్ ఆడకుండా ఒకరికొకరు బాతకాణి చెప్పుకోవడం కంటే ఇలా గేమ్ ఆడడమే స్పెషల్ కదా. అయితే ఇమాన్యుయల్ కి ఈ విషయం అన్నింటిలో బాగా మండింది. మేడం, మీరు చేసేది కరెక్ట్ కాదు, మీరు ఏం చేస్తున్నా కూడా చాలా ఎక్కువగానే చేస్తున్నారు, మా అందరికీ కూడా కనీసం టెనెంట్స్ అనే కూడా ఇది కూడా లేకుండా మీరు మైండ్ గేమ్ ఆడుతున్నారు, స్పెషల్గా ఆడుతున్నారు అని అనగానే శ్రీజ, నా గేమ్ నాదిరా, కొంచెం నన్ను అర్థం చేసుకో, నేను బ్యాడ్ వేలో వెళ్ళినా గుడ్ వేలో వెళ్ళినా కూడా ఆటని ఆడుతున్నాను, అది నాకు చాలు అని చెప్పుకొచ్చింది. అయితే సంజనకి స్పెషల్ పవర్స్ ఇచ్చారు. కెప్టెన్ గా బ్యాచ్ కూడా ఇవ్వడం జరిగింది. సంజన ఇప్పుడు ఓనర్స్ లాగే హౌస్ లో ఉండొచ్చు. ఇప్పుడు ఓనర్స్ కి టెనెంట్స్ కి కూడా తనే కెప్టెన్. అయితే మరి ఇంత ఎఫర్ట్ పెట్టి ఆడిన శ్రీజకి ఏం మిగిలింది? తనని కెప్టెన్ అని అనగానే కనీసం శ్రీజని అప్రిషియేట్ కూడా చేయలేదు బిగ్ బాస్. దీంతో శ్రీజ మొహం మాడిపోయింది. అసలు ఏంటా అని అనుకుంది. కానీ తర్వాత స్పెషల్ పవర్ వచ్చిన తర్వాత కెప్టెన్ అయిన తర్వాత సంజన ఇద్దరిని ఎంచుకోవచ్చు కాబట్టి ఇంత చక్కగా ఆడిన శ్రీజని తను భరణి గెలిచే ఛాన్సెస్ ఉంది. ఆ భరణిని తప్పించి సంచాలిక్ని మనీష్ని కూడా తను వాళ్ళిద్దరిని ఎంచుకోవడం జరిగింది. దీంతో ఇమాన్యుయల్కి మండింది. ఇమాన్యుయల్ భరణితో మాట్లాడుతూ, మీకు మనిషికి 2 ముఖాలు ఉంటాయి, గుడ్ వే బ్యాడ్ వే ఉంటుంది, మీరు ఎందుకు బ్యాడ్ వేలో వెళ్తున్నారు, గుడ్ వే నుంచి వెళ్ళొచ్చు కదా అని నేను అడిగాను. ఆవిడ, ఏ వేలో వెళ్తే ఏంటి, మనకి గేమ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేదే కదా కావాలి, నేను ఏ వేలో వెళ్ళినా పర్లేదు, గేమ్ అయితే ఆడతాను అని చెప్పేసి తను అన్నదని, తనకి ఇలాంటి పద్ధతి నచ్చటం లేదని భరణితో ఇమాన్యుయల్ చెప్పుకుంటూ వచ్చాడు. మొదటి నుంచి సంజనకి ఇమాన్యుయల్కి మధ్య బాండింగ్ ఉంది. అయితే అయినప్పటికీ కూడా బాండింగ్ ఉన్నా కూడా సంజన తెలివిగా సంచాలక్ని అలాగే తన కోసం ఆడిన శ్రీజని ఎన్నుకుంది. ఇది నిజంగా సంజన గేమ్కి ఆమె మైండ్ పవర్కి మనం ఫిదా అవ్వేలా చేసిందనే చెప్పచ్చు. ఒకవేళ ఇమాన్యుయల్ని ఎంచుకొని ఉంటే గనక వేరేగా ఉండేది. తన హౌస్ ఓనర్స్నే ఇద్దరిని ఎంచుకుంది. అలాగే తన కోసం ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళని మాత్రమే ఎంచుకుంది. అదే కాదు, ఇక తర్వాత వంటగదిలో నేను చాలా రోజుల నుంచి పచ్చడి లేకుండా ఫుడ్ తినలేకపోతున్నాను, అది నాకు ఫుడ్ గానే అనిపించట్లేదు, నా కోసం ఈరోజు అల్లం చట్నీ చేయండి అని చెప్పుకొచ్చింది సంజన. దీంతో హవాకైంది మన తనుజ.
ఇక్కడ చేయడానికి ఏమి లేవనగానే మధ్యాహ్నం వెజిటబుల్ పులావ్ చేసేసి ఒక కూర ఒక చట్నీ చేసి అన్నది. దోశలోకి అల్లం చట్నీ చేయడానికి లేదు అంటే, సరే ఇడ్లీ వండి అల్లం చట్నీ చెయ్యి అని చెప్పింది సంజన. దీంతో మళ్ళీ తనుజ ఏంట్రా ఇలా ఆర్డర్స్ చేస్తున్నారని చెప్పింది. ఇడ్లీ వండే పాత్ర ఇక్కడ లేదండి అని చెప్పింది. సో ఇడ్లీ వండే పాత్ర ఇక్కడ లేదు అని అనేసరికి సరే గోధుమ రవ్వ ఉప్మా చేసి అందులోకి అల్లం చట్నీ చేసేయండి. అల్లం చట్నీ చేయకపోతే నేను తినక చట్నీ లేకపోతే నేను తినలేకపోతున్నాను అన్నది. దీంతో ఇంక ఏం మాట్లాడాలో తెలియక తనుజ తల పట్టుకుంది. మిగతా హౌస్ మేట్స్ అందరికీ టీ ఇవ్వడానికి వెళ్ళి వీళ్ళేంటి చట్నీ చేయని నేను చంపుతున్నారు. అక్కడ రేషన్ ఉంటే కదా నేను చట్నీ చేయడానికి. ఆయన 2 రోజులకి రేషన్ ఉంది. ఇప్పుడు ఒకరోజు ఇదంతా వండేస్తే రేపటికి రేషన్ సరిపోకపోవచ్చు. అయినా నాకు అది వండడం రాదు అని భరణి వాళ్ళతో చెప్పుకొచ్చింది. అయితే నీకు వండడం రానప్పుడు వండడం రాదని చెప్పే, దానికి ఎందుకు ఇంత డిస్కషన్ అని చెప్పేసి భరణి అన్నాడు. లేదు వాళ్ళు బాగా ఆర్డర్ వేస్తున్నారు, అంతేకాదు చట్నీ చేయంటున్నారు, లేని చట్నీని నేను ఎలా తీసుకురావాలి అంటుంది. అవునమ్మా అక్కడ రేషన్ లేదు నేను చేయనని నువ్వు చెప్పేచ్చు కదా, అదెందుకు ఇక్కడ కంప్లైంట్గా చెప్తున్నా అనేసరికి తనుజ నిజంగా చిన్నపుచ్చుకుంది. ఇక ఆ తర్వాత బిగ్ బాస్ ఈ టాస్క్ కి చక్కగా ఆడినందుకు గాను కెప్టెన్ కి కాంప్లిమెంటరీగా కొన్ని ఫుడ్స్ ని పంపించాడు. డ్రింక్స్, చాక్లెట్స్, కేక్ అట్లాంటివి పంపించాడు. సో ఈ గేమ్ లో చక్కగా ఆడిన వాళ్ళందరికీ కూడా అవి ఇవ్వాలని సంజన అనుకుంది. సో రాము వచ్చి మేడం నాకు ఒక థమ్స్అప్ డ్రింక్ ఇవ్వండి అని చెప్పేసి అడిగాడు. నేను నీకు ఇవ్వను, అరటిపండు తీసుకో అని చెప్పేసి ఇచ్చింది. సరే ఇదే ప్రసాదం అని చెప్పేసి మహారాణి గారు ఇదే నాకు ప్రసాదం అని చెప్పేస్తాను అంటుండగా, లేదు నువ్వు చాలా బాగా ఆడావు, నీకు ఖచ్చితంగా 2 థమ్స్అప్లు ఇస్తాను అని చెప్పేసి తను అనడంతో తను చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. రాము నిజంగా చాలా బాగా ఆడాడు. అందరూ తనని ఎక్కువ టార్గెట్ చేశారు. పైగా అంత టార్గెట్ చేసినప్పటికీ కూడా చివరి వరకు ఓర్చుకున్నాడు. సెకండ్ పొజిషన్లో తను ఉండడం నిజంగా గ్రేట్. తన మీద నిజంగా అలా చేయకుండా ఉంటే ఖచ్చితంగా శ్రీజ ఓడిపోయి ఉండేది. కానీ రాము ఎంత టఫ్గా ఆడాడంటే చివరి నిమిషం వరకు నుంచున్నాడు. అయితే లాస్ట్లో ఇంకా ఒక్క పోల్తో తను కంట్రోల్ చేసుకోలేక కింద పడిపోయాడు. కానీ చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడనే చెప్పాలి. రాముకి 2 థమ్స్అప్లు ఇవ్వడం నిజంగా న్యాయమే. సంజన అంటే ఎవరికి పడదు. తను ఏకంగా ఇప్పుడు ఇంటికి కెప్టెన్ అయి కూర్చుంది. ముందుగానే అందరినీ ఇరిటేట్ చేసిన ఈ పాప అందరికీ కూర్చోబెట్టి తన రూల్స్ గురించి చెప్తూ ఉండగా, మీరు కాన్సిక్వెన్సెస్ అనే మాటని యూజ్ చేయొద్దు. అది ఏదో హిట్లర్ పాలించేటప్పుడు వాడే మాట అది. మీరు అట్లా కాన్సిక్వెన్సెస్ అనే మాటని మీరు యూజ్ చేస్తే గనక నేను కూడా నా వేలో మీకు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి హరీష్ అన్నాడు. దీంతో కంగు తిన్న సంజన కాన్సిక్వెన్సెస్ అనేది పెద్ద విషయం వర్డ్ ఏమీ కాదు, నేను ఖచ్చితంగా కొన్ని నియమాలు పెడతాను, అవి ఒబే అయి ఉండండి అని క్లియర్గా చెప్తున్నాను, దానికి మీరు ఎంత సీరియస్ అవ్వాల్సిన అవసరం లేదని సంజన హరీష్కి చెప్పింది. హరీష్కి అసలు సంజన అంటే నచ్చట్లేదు. ఆమె ఇలాంటి డెసిషన్ తీసుకోవడం వల్ల మళ్ళీ ఆమె ఇంటికి కెప్టెన్ అయి రావడం హరీష్కి అసలు నచ్చలేదు. ఉదయాన్నే భరణి హరీష్కి గుడ్ మార్నింగ్ అండి అని చెప్పాడు వాష్రూమ్లో. అప్పుడు కూడా తిరిగి కనీసం గుడ్ మార్నింగ్ చెప్పలేదు హరీష్. ఏంటండి కనీసం గుడ్ మార్నింగ్ చెప్తే గుడ్ మార్నింగ్ చెప్పరా, అది ఆటలో ఉండేది ఆటలో ఉండదు, తర్వాత గరిజ్లా మీరు ఎందుకు పెట్టుకున్నారు అని అడిగాడు. లేదండి బయట ఎంత దారుణంగా ఉన్నారు, ఇంట్లో కూడా అంతే దారుణంగా ఉన్నారు, ముందొక మాట వెనకొక మాట, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను వాళ్ళతో ఫ్రీగా మాట్లాడాలి, దయచేసి నేను నీతో మాట్లాడాలని వదిలేను. సరే మీ ఇష్టం, గుడ్ మార్నింగ్ చెప్పినప్పుడు గుడ్ మార్నింగ్ చెప్పడం ఒక సంస్కారం, మీరు అది పాటించినంటే నాకేం ప్రాబ్లం లేదు, అది మీ ఇష్టం, మీకు నచ్చినట్టు మీరు చేసుకోండి అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భరణి. ఏదేమైనప్పటికీ సంజన అంటే ఇంట్లో ఎవ్వరికి ఇష్టం లేదు. ఒక పక్క తనుజని ఫుడ్ విషయంలో బాగా ప్రెషర్ పెడుతున్నారు, తను ఒక్కడితే వండి పెడుతుంది, కానీ అందరి ప్రజలు తనుజ మీద. తనుజ ఎప్పుడు బరస్ట్ అవుతుందో తెలియదు. తనుజ బరస్ట్ అయిందంటే ఇంట్లో వాళ్ళందరికీ గట్టిగానే ఉంటుంది అనిపిస్తుంది. ఏమో సంజనకి మజా చెడిందని చెప్పాలి. ఇంకా సంజన అంటే ఏమనేది కూడా కోపం పెట్టుకున్నాడు. భరణికి అంతా తెలుస్తున్నప్పటికీ పైకి మంచిగా ఉన్నట్టు నటిస్తున్నాడు. ఎలా అయితేనో శ్రీజ చక్కగా ఆడుతూ వస్తుంది. ఇక ముందు ఆట ఎలా ఉంటుందో చూడాలి. రేపటి అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూ ఉండండి ఎస్ఎస్ టీవీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.